హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చేపలు వారాల్లో ఒక్కసారైనా తినండి అంటూ ఉంటారు. మరి డయాబెటీస్ పేషెంట్ ఈ చేపల్ని తినవచ్చా? తింటే ఏ విధంగా, ఎప్పుడు తీసుకోవాలి? ఎట్ ద సేమ్ టైం చేపల వల్ల మనం చూస్తుంటాం తరచుగా అందరూ తినండి మంచిది అంటారు, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, వాటిలో మనకి మంచి పోషక విలువలు దాగి ఉంటాయి అంటారు. మరి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే ఎంత క్వాంటిటీ, ఎప్పుడు తినవచ్చు? అలాగే తినడం వల్ల ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల ఏమైనా అనర్థాలు జరిగే ప్రభావం ఉందా? సో ఇలా రకరకాల డౌట్స్ అన్ని మన మైండ్లో ఉంటాయి కాబట్టి ఒక్కసారి వీటన్నిటికి కూడా ఈరోజు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ప్రజెంట్ మనం ఉన్నాము డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారితో. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. చేపలు అందరూ తినాలి, మంచిది అంటూ ఉంటారు. ముఖ్యంగా మనం డయాబెటీస్ పేషెంట్ గురించి మాట్లాడుకుంటే వారు తీసుకోవాలా, తీసుకోకూడదా? షుగరు, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు చేపలు కనీసము వారానికి 2 సార్లు తినాలి. తినొచ్చు, తప్పకుండా తినాలి. ఇంకొక విశేష గుణం ఏంటంటే వచ్చిన వాళ్ళు తినటమే కాదు, వైద్య పరిశోధనలలో చేపలు తినేవారికి షుగరు వచ్చే లక్షణాలు తక్కువ, వంశపారంపర్యంగా షుగరు తల్లి తండ్రి తాత అమ్మమ్మ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతున్నట్టుగా వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది 2 సార్లు తినాలి వారానికి. అయితే చేపలు తినేటప్పుడు అందరూ ఇష్టపడేది ఫిష్ అనగానే ఫ్రై రోస్టు తినకూడదు. ఏ విధంగా అయితే నెల్లూరు చేపల పులుసు ప్రపంచవ్యాప్తంగా అది మంచి పేరు ప్రతిష్టలు గడించిందో, పులుసు కూర ఉడకబెట్టింది మాత్రమే తినాలి. రోస్టు, ఫ్రై, వేపుడు వీటి వల్ల పోషక విలువలు నశించిపోతాయి, నిర్వీర్యమైపోతాయి. అమూల్యమైన పోషక విలువలు దీంట్లో ఉన్నాయి. ఎందుకు చేపలు తినాలంటే చేపలలో పిండి పదార్థం ఉండదు, మాంసకృతులు అధికంగా ఉంటాయి. సాధారణంగా అన్ని ఆహార పదార్థాలలో లభించిన ఒక ప్రత్యేకమైన విశిష్టమైన పదార్థము ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు గని లాంటిది చేప. దీంట్లో విటమిన్లు కూడా కీలకమైన విటమిన్లు ఉంటాయి. మనం ఏది తీసుకున్నా విటమిన్ బిలు, సిలు ఉంటాయి. కానీ చేపలో అరుదైన విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, రైబోఫ్లేవిన్ అనే ఒక బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. వీటితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింకు, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం. ఈ అయోడిన్కి ఒక విశిష్టత ఉంది. మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయాలంటే దానికి ముడి సరుకు అయోడిన్. కనుక అయోడిన్ చేపల ద్వారా లభించడం ద్వారా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అయితే చేపలు మంచినీటి చేపలు ఉన్నాయి, సముద్రపు చేపలు ఉన్నాయి. ఏమైనా తేడా ఉందా? ఏది మంచిది ఏది చెడా అంటే 2 సమానమే. సముద్రపు చేపలైనా తినచ్చు, మంచినీళ్ళ చేపలైనా తినచ్చు. ఇంకొక అనుమానం కొంతమందికి, బతికున్న చేప తింటే నాకు ఆరోగ్యం ఎక్కువ వస్తుందా, లాభాలు ఎక్కువ ఉంటాయా, చచ్చిపోయిన చేప ఐసులో పెట్టిన చేప తింటే ఏమన్నా ఫలితం లభించదా అని అనుమానం ఉంది. 2 రకాల డౌట్స్. అది బతికున్న చేపను మనం చంపి తిన్నా, ఫ్రిడ్జ్లో పెట్టి ఐసులో పెట్టిన చేప అయినా, రెండిట్లలో కూడా సమానముగా పోషక విలువలు ఉంటాయి, ఏమాత్రం తేడా ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎండు చేపలు ఎండుపెట్టి ఉప్పేస్తారు. ఈ ఉప్పు చేపలు అంటే చాలామందికి ఇష్టం. ఆ ఉప్పు చేపలు బీపీ, రక్తపోటు ఉన్నవాళ్ళు తినకూడదు. ఇంకొక అలవాటు ఉంది, కొంతమంది ఎండు చేపలను కాల్చుకు తింటారు. ఎండు చేపలను కాల్చుకు తినటం వల్ల కూడా పోషక విలువలు నశించిపోతాయి. ఇప్పుడు మనకు దొరికే చేపల్లో అందరూ ఇష్టపడేది కొరమేను చేప, బొచ్చి చేప. అంటే కొరమే నల్లగా ఉంటుంది, బొచ్చేమో తెల్లగా ఉంటుంది. ఈ బొమ్మిడాయలు అని ఉంటాయి. బొమ్మిడాయలు చాలా ఖరీదు, చాలా రుచికరంగా ఉంటాయి. బొమ్మిడాయల్లో ఒక ప్రధానమైన ముళ్ళు ఉంటుంది, లోపల చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. కొరమేనులో కానీ
ఈ బొమ్మిడాయిలో కానీ పెద్ద ముళ్ళు మాత్రం తీయాలి. సన్నగా నూనూగు చేప ముళ్ళు ఉంటుంది, అదేం భయపడాల్సిన అవసరం లేదు, గొంతులో గుచ్చుకుపోదు, మనం నవిలేసేయచ్చు. ఓకే. సన్నటి చేప ముళ్ళు నవలటం వల్ల మనకు సమృద్ధిగా కాల్షియం లభిస్తుంది. ఓకే. ఈ చేపలను కనీసము వారానికి 2 రోజులు తప్పనిసరిగా తీసుకుంటే దీంట్లో ఉండే ఈ పోషక విలువల వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఒకటి, షుగరు నియంత్రణ, షుగర్ని నివారించటం, షుగర్ వ్యాధిని నివారించటంతో పాటు రెండవది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా చేసే మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. తద్వారా మెదడు, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. మనం రక్తంలో కొవ్వు అంటాం. రక్తంలో కొవ్వు అంటే ట్రైగ్లిజరైడ్, దాని శాతాన్ని కూడా చేపలు తగ్గిస్తాయి. ఇక 3, ఈ విటమిన్ డి, కాల్షియం ప్రభావం వల్ల ఎముక గట్టిపడుతుంది. పిల్లలు చేపలు తింటే ఎత్తు పెరుగుతారు, దృఢంగా ఉంటారు, కండపుష్టి ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో చేపలు తినటం వల్ల ఈ సీనియర్ సిటిజన్లకు కాల్షియం లోపం వల్ల ఎముకలు పెళుసుగా తయారవుతాయి. దెబ్బ తగలకుండానే నడుస్తూ తుంటి ఎముక ఇరిగిపోతుంది. అలా ఎముక పట్టుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చేపలు. ఇక 4, డిప్రెషను, కుంగుబాటు, డిప్రెషను, యాంగ్జైటీ, టెన్షను, ఇలాంటి మానసిక సమస్యలు ఉన్న వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లతో పాటు చేపలు కూడా తింటే చేపలు కూడా త్వరగా మీరు కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. వయసు పెరిగిన తర్వాత మతిమరుపు వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ రోగం అంటారు. ఆల్జీమర్స్ రోగము కూడా రాకుండా ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అందువల్ల సముద్ర తీరాన, నది గట్ల సమీపంలో ఉండే గ్రామాల వారు చేపలు ఎక్కువగా తింటారు కనుక వాళ్ళు తెలివిగల వాళ్ళుగా ఉంటారు. ఇది చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది కనుక అందంగా కూడా ఉంటారు. 5, 45 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. చర్మం పొడిగా అయిపోవటం, తర్వాత ఒంటి మీద సెగలు, పొగలు రావటం, మూడు డిస్టర్బ్ అయిపోవటం, ఇలాంటి సమస్యలు పీరియడ్స్ నిలుపుదల అయిన తరువాత ఈస్ట్రోజెను, ప్రొజెస్ట్రోను తగ్గటం వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి చేపలు తినటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇంకా 6, బరువు తగ్గుతారు. దీంట్లో క్యాలరీలు లేవు, పిండి పదార్థము లేదు, మాంసకృతులు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు చేపలు తినాలి. 7, క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. చేపలు తింటే రొమ్ము క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సరు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, క్లోమ గ్రంథి క్యాన్సర్లను నివారిస్తుంది. 8, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. 9, దీంట్లో ఉండే విటమిన్ ఈ ప్రభావం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా నివారిస్తుంది. జిగురు మోకాళ్ళలో తగ్గిపోవటం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కూడా దీనివల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. 10, రాత్రి నిద్రలేమితో చాలామంది సతమతం అవుతారు. చేపలు వారానికి 2 రోజులు తింటే గాఢమైన నిద్ర మీ సొంతం. ట్యాబ్లెట్లు అవసరం లేదు, నిద్ర మాత్రలు అవసరం లేదు. ఒక పెగ్గు మందు కూడా వేసుకుంటారు నిద్ర రాదని, అది కూడా అవసరం లేదు. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేపలకున్నాయి. ఇది మన పాలిట శ్రీరామ రక్ష లాంటివి చేపల వినియోగం. సో అందరూ తీసుకోవచ్చు, డయాబెటీస్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు వారానికి 2 సార్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత ఇన్ఫర్మేషన్ అందించినందుకు మాకు మా వ్యూయర్స్కి నమస్తే. చూసారు కదా,
చేపలు వారంలో 2 రోజులైనా ఖచ్చితంగా తీసుకోండి అంటున్నారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు, 10 బెనిఫిట్స్ చూసాము. అలాగే చెడు కొలెస్ట్రాల్ని కూడా తీసేస్తుంది, హెల్దీగా ఉంటాం, మంచి నిద్ర పడుతుంది, డి విటమిన్ ఈ కూడా ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే కనుక రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ చేప మనందరికీ కూడా హ్యాపీగా అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో ప్రజెంట్ చూస్తే కనుక ఈజీగా దొరుకుతుంది. కాబట్టి హ్యాపీగా వారంలో 2 సార్లు తినడానికి ట్రై చేద్దాం, హెల్దీ లైఫ్ని లీడ్ చేద్దాం. నమస్తే.